హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ఏఎల్పి మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, అంతేకాకుండా ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్, ఓకే, లేదా జనరల్ స్టడీస్ పైన చాలా ముఖ్యమైనటువంటి మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయండి. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అంతేకాకుండా మన కోర్స్ ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇటీవల జరుగుతున్న ఎగ్జామ్స్లో మరి చాలా అంటే చాలా వరకు మన మెటీరియల్ నుంచి, మన యొక్క క్లాసెస్ నుంచే ప్రశ్నలు అయితే రావడము జరుగుతుంది. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ మాత్రం చాలా చాలా బాగుందండి. ఓకేనా, మీరు కూడా వెంటనే తీసుకోండి. ఓకేనా, మానవుని మెదడు యొక్క సామర్థ్యము ఎంత? మానవుని మెదడు యొక్క సామర్థ్యం ఎంత అండి? 1500 cc అంటారండి. ఓకేనా, 1500 ccగా మనమైతే చెప్పుకోవచ్చు మానవుడి యొక్క మెదడు సామర్థ్యము. ఓకేనా, నెక్స్ట్, వర్షం వచ్చిన రోజున బాష్పోత్సేకము తక్కువగా ఉండుటకు కారణమేంటి? బాష్పోత్సేకము తక్కువగా ఉండుటకు కారణము. ఆన్సర్ ఆప్షన్ 4, వాతావరణంలో నీరు ఉండడము వలన. బాష్పోత్సేకం అనేటువంటి ప్రక్రియ మొక్కలు నిర్వహిస్తాయండి. ఓకేనా, మొక్కలలో ఉన్నటువంటి నీరు, ఎక్సెస్ వాటర్ బయటికి పంపేయడమే బాష్పోత్సేకము అంటారు. ఓకే, నెక్స్ట్, క్రింది వాటిలో మానవ జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ఆమ్లము ఏది? ఈ ఆమ్లమే మన ఆహారం, తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడంలో సహాయపడుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, HCl అంటామండి. ఇది ఆహారం పైన జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో దేని సహాయంతో షక్మాంతరాన్ని కొలుస్తారు? షక్మాంతరాన్ని దేంతో కొలుస్తారండి? ఆప్షన్ 2, వోల్ట్ మీటర్, అంటే కరెంట్ యొక్క అంతరాలు అని అర్థం. ఓకే, వోల్ట్ మీటర్. నెక్స్ట్, హైడ్రోఫైట్ అనేది ఏంటది? ఆప్షన్ 2, నీటిలో పెరిగే మొక్కలను హైడ్రోఫైట్స్ అంటారు. ఎందులో పెరిగే మొక్కలు? నీటిలో పెరిగే మొక్కలు. 3వ తరం బయో ఇథనాల్ దేని నుండి పొందబడింది? 3వ తరం బయో ఇథనాల్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, 52వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, చక్కెర అవశేషాల నుండి. ఎందులో ఉంచండి? చక్కెర అవశేషాల నుండి. నెక్స్ట్ వన్, పరమాణు రియాక్టర్లోని కాడ్మియం కడ్డీలు ఏ విధంగా పనిచేస్తాయి? పరమాణు రియాక్టర్లోని కాడ్మియం కడ్డీలు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, న్యూట్రాన్ శోషకారులుగా పనిచేస్తాయి ఇవి. ఓకే, న్యూట్రాన్ శోషకారులుగా పనిచేస్తాయి. నెక్స్ట్, మైక్రోబయాలజీలో విశేషమైన సేవలు చేసిన ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త పేరేంటి? ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త పేరు. 54 ఆప్షన్ 1, లూయిస్ ప్యాచర్ అండి. లూయిస్ ప్యాచర్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈయన ప్యాచరైజేషన్ అనేటువంటి ప్రక్రియను కనుగొన్నారండి. ఓకేనా, పాలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను 78 degrees Celsius వద్ద వేడి చేసి, సో పాలు కానీ ఏ పదార్థాలైనా కూడా అందులోని సూక్ష్మజీవులను చంపేసి, ఓకేనా, మళ్ళీ వేగంగా చల్లబరిచేటువంటి ప్రక్రియనే మరి ప్యాచరైజేషన్ అంటారు. దీన్ని కనుగొన్నవారు లూయిస్ ప్యాచర్. నెక్స్ట్, క్రింది వానిలో జల కాలుష్యాన్ని కలిగించేది ఏది? జల కాలుష్యాన్ని కలిగించేది.
ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పారిశ్రామిక వ్యర్థాలు. ఏంటవి? పారిశ్రామిక వ్యర్థాలు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ జత మోనోమార్లు థర్మోసెట్టింగ్ పాలిమార్ బెకలైట్లను ఏర్పరుస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 1 ఫినాల్ మరియు ఫార్మాల్డిహైడ్లు. ఓకే, ఫినాల్ మరియు ఫార్మాల్డిహైడ్స్. నెక్స్ట్, ఏ జంతువు పేరుతో RH కారకం అనే పేరు పెట్టడం జరిగింది? RH కారకం. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కోతి. ఓకే, కోతి. ధ్వని వేగం ఇందులో అత్యధికంగా ఉంటుంది? క్రింది వాటిలో ధ్వని వేగము. ఆన్సర్ ఆప్షన్ 4 ఇనుము అండి. ఓకేనా, ఘన పదార్థాలలో ధ్వని వేగము అత్యధికంగా ఉంటుందండి. ఘన పదార్థాలు, తర్వాత ద్రవ పదార్థాలు, లాస్ట్ వాయు పదార్థాలలో ధ్వని వేగం అనేది క్రమంగా తగ్గుతూ ఉంటూ పోతుంది. ప్రపంచంలో మొదటిసారి ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్, వరల్డ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఫర్ కోవిడ్ను తయారు చేసిన సంస్థ ఏది? ఆప్షన్ 2 అండి, భారత్ బయోటెక్. ఓకే, భారత్ బయోటెక్. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ను విజయవంతంగా ప్రయోగించిన స్టార్టప్ కంపెనీ పేరేంటి? ఎవరండి? ఆప్షన్ 1 స్కై రూట్ ఏరోస్పేస్. ఏంటది? స్కై రూట్ ఏరోస్పేస్. నెక్స్ట్ వన్, జనరల్ అవేర్నెస్. ఇటీవల యునెస్కో లిస్ట్ ఆఫ్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో సిటీ ఆఫ్ లిటరేచర్గా భారతదేశంలోని ఏ నగరాన్ని ప్రకటించింది? సిటీ ఆఫ్ లిటరేచర్గా. ఆన్సర్ ఆప్షన్ 2 కోజికోడ్. ఓకే, కోజికోడ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI 2023కి గాను ఈ క్రింది ఏ ఆటగాడికి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించారు? క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎవరికి వచ్చిందండి? ఆన్సర్ ఆప్షన్ 3 శుభ్మన్ గిల్. ఓకే, శుభ్మన్ గిల్. సంగీత నాటక అకాడమీ దేశంలోని నృత్యము, నాటకము మరియు సంగీత అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ 1 1953లో దీన్ని స్థాపించారు. నెక్స్ట్, గోత్ర అనే పదము ఏ వేదంలో మొదటిసారిగా ప్రస్తావించబడింది? గోత్ర అనేటువంటి పదము. ఆప్షన్ 4 అథర్వణ వేదము. మీ అందరికీ కూడా ఈరోజు జీకే క్వశ్చన్ ఏంటి అంటే, వేదాలన్నింటిలో కూడా అతి ప్రాచీనమైన వేదం ఏంటి? కామెంట్ చేయండి. ఓకే, మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. సో తెలియకపోతే ప్రాచీన వేదం అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నీటి లోపల నుండి కూడా న్యూక్లియర్ దాడులకు సంబంధించిన డ్రోన్ వ్యవస్థను ఏ దేశం ఇటీవల పరీక్షించింది? ఆప్షన్ 4 దక్షిణాఫ్రికా. ఓకే, దక్షిణాఫ్రికా. నెక్స్ట్ వన్, రామచరిత మానస్ ఎవరు రచించారు? రామచరిత మానస్. ఆప్షన్ 4 తులసీదాస్ అండి, తులసీదాస్. క్రింది వారిలో ఎవరికి 2023కి గాను దాదా సాహెబ్ పాల్కే అవార్డు లభించింది? 2023 సంవత్సరానికి గాను ఎవరికి వచ్చిందండి దాదా సాహెబ్ పాల్కే అవార్డు? ఆప్షన్ 2 వహీదా రెహమాన్. నెక్స్ట్ వన్, బిపిన్ ది మ్యాన్ బిహైండ్ ది యూనిఫామ్ పుస్తక రచయిత ఎవరు? బిపిన్ ది మ్యాన్ బిహైండ్ ది యూనిఫామ్ పుస్తక రచయిత. 68 ఆప్షన్ 2 అండి, రచనా బిస్ట్ రావత్. రచనా బిస్ట్ రావత్. భారత జాతీయ పుష్పము ఏది? భారత జాతీయ పుష్పం ఏంటండి? తామర. నెక్స్ట్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ముంబైలో ఉంటుంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై. నెక్స్ట్, దేశ జాతీయ ఆదాయం అనగా ఏంటి? దేశ జాతీయ ఆదాయం ఏంటి? రకరకాల మొత్తం ఆదాయాలను కలిపే జాతీయ ఆదాయము అంటారు. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలుగా ఎవరు పనిచేశారు? భారత జాతీయ కాంగ్రెస్కి తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు. ఆన్సర్ ఆప్షన్ 2 సరోజినీ నాయుడు అండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ తొలి భారతీయ అని ఇవ్వకుండా తొలి మహిళా అధ్యక్షురాలు అన్నారనుకోండి, అక్కడ ఆన్సర్ అనేది చేంజ్ అవుతుంది. ఎవరవుతారు? యానీ బెసెంట్ అవుతారు. యానీ బెసెంట్. మరి భారతీయ మహిళ అన్నప్పుడు సరోజినీ నాయుడు. ఓకే, నెక్స్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు సమయంలో వైస్రాయ్గా ఎవరున్నారు? వైస్రాయ్ ఎవరండి? లార్డ్ డఫ్రెన్. లార్డ్ డఫ్రెన్.
శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అనగా ఏంటి? శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఏంటి? జమీందారీ విధానము. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ దినోత్సవము ఎప్పుడు నిర్వహిస్తారండి? జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవము ఎప్పుడండి? జూన్ 5వ తారీఖున మరి నిర్వహించడము జరుగుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. సో ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ వస్తుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.